Hi guys, back to my channel. How are you all? Fine? ఓకే, అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. ఓకే, ఏంటి ఈరోజు వీడియో దేని గురించి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో దీని గురించా లేకపోతే దీని గురించా చెప్పండి. దీని గురించా? ఓకే, దేని గురించి అయితే ఈరోజు వీడియో అయితే చెప్తాను చూడండి. ఇది యాక్చువల్గా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇదేం లేదండి, కెలాగ్స్. దీనిలో మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉన్నాయి, మిల్లెట్స్, కార్న్ఫ్లేక్స్, సీరియల్స్. ఇది మంచి ఫైబర్ ఫుడ్ అనమాట. నేను ఒక 10 days నుంచి స్టార్ట్ చేశాను. ఇది తినటం వల్ల మరీ హెవీగా అట్లా ఏం అనిపించట్లేదు, బట్ డైజెషన్ అయితే చాలా బాగుంది ఇది తీసుకోవటం వల్ల. మనం విడిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటే మాత్రం చాలామందికి కొంచెం నెగ్లిజెన్స్ ఎక్కువ అని చెప్పాలి. సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట. నేను తెలిసిన ఒక చోట షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇది పెట్టుంది ఎదురుగుండా డిస్ప్లేలో. సో అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో దీనిలో ఏమేమి ఉందో చూద్దామా, ఏమేమి కలిపాడు ఏంటి అనేది. ఇది ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అయితే 30 grams తీసుకోవాలండి. ఒక బౌల్లోకి జస్ట్ ఏం లేదు, వీడిచ్చిన ఈ కెలాగ్స్ ఇది మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉట్టిగా తినేయగలం అనుకుంటే కనుక దానిలో కొంచెం మిల్క్ కలుపుకొని, మనకు కావాల్సిన క్వాంటిటీలో మిల్క్ కలుపుకొని అండ్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎంత కావాలంటే అంత హనీ యాడ్ చేసుకొని ఇది దానిలో కలుపుకొని ఒక 10 minutes అయ్యాక, సోక్ అయ్యాక మనం తీసుకొని తినేసేయచ్చు. అవి విషయం అనమాట. దీనిలో ఏమేంటివి, మిల్లెట్స్ ఒకటి, బాదం ఒకటి, పంకిన్ సీడ్స్ ఒకటి, అలాగే సీరియల్స్, నెక్స్ట్ కిస్మిస్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇదైతే మాత్రం మరీ హీట్ ప్లేస్లో పెట్టొద్దండి. ఒకసారి ఓపెన్ చేస్తే మాత్రం దీన్ని బెటర్ మీరు ఒక మంచి స్టోరేజ్ కంటైనర్లో, టైట్ బాక్స్ కంటైనర్లో పెట్టేసుకోండి, బాగుంటుంది. నాకు ఇది తిన్నాక బాగుందని అనిపించింది. త్వరగా డైజెషన్ అవుతుంది అండ్ లైఫ్ స్టైల్ కూడా బాగుందని అనిపించింది నాకు. దీనిలో అన్ని మిల్లెట్స్ అవి కూడా బాగున్నాయి. హనీ యూస్ చేసుకోవచ్చు. రోజ్మెరీ ఫ్లేవర్ అనమాట. ముఖ్యంగా ఇది ఏ ఫ్లేవర్ అంటే రోజ్మెరీ ఫ్లేవర్ అని చెప్పొచ్చు. విటమిన్ సి కంటెంట్ కూడా ఉంది. నెక్స్ట్ B12 ఇలాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎవరికన్నా బాగుంటుంది అనుకుంటే ట్రై చేయండి. మీకు ఎక్కడన్నా మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇది దొరికితే ట్రై చేయండి, బాగుంది. అలాగే దీంతో పాటుగా కొంతమంది ఏంటంటే మిల్క్లో ముందు రోజు నైట్ చియా సీడ్స్ ఒకటి యాడ్ చేసుకొని కొంచెం ఒక 1 cup ఆఫ్ మిల్క్ ఏంటంటే చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా మార్నింగ్ లెగ్సిన తర్వాత ఆ మిల్క్లో మనకు కావాల్సినవి లైక్ బనానా కానీ, నెక్స్ట్ దానిమ్మ, యాపిల్స్ ఇలాంటివన్నీ వేసి కూడా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు. బాగుంటుందండి మన హెల్త్కి కూడా. కొంచెం ఏదైనా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని అంజూరు, ఆల్మండ్స్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఇలా పాటిస్తున్నాను, జస్ట్ ఫర్ ఏ చేంజ్, కొంచెం చేంజ్ కోసం. చూద్దాం ఈ చేంజ్ నాలో ఎంతవరకు వస్తుందనేది. ఐ హోప్ నాలో అయితే చేంజ్ అయితే స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందని, ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ. ఇదిగోండి దీని పేరు ఇక్కడ ఉంది చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. బాయ్.